నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. అయోధ్యలోని శ్రీరామ్ జన్మభూమి మందిరం కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు. అది కోట్లాది భారతీయుల విశ్వాసం, శతాబ్దాల పోరాటం మరియు ఒక సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మహత్తర నిర్మాణం. ఈ ఆలయం నిర్మాణంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే టైం క్యాప్సూల్. సాధారణంగా టైం క్యాప్సూల్ అంటే ఒక ప్రత్యేకమైన లోహ పెట్టె. అందులో ఆ కాలానికి సంబంధించిన ముఖ్యమైన చరిత్ర, పత్రాలు, సమాచారం భద్రపరిచి భూమి లోపల లోతుగా పాతిపెడతారు. వందలు కాదు, వేల సంవత్సరాల తర్వాత కూడా ఎవరు తవ్వినా ఆ కాలం నిజాలను అచ్చంగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయోధ్యలో కూడా ఇదే ఆలోచనతో ఆలయం కింద టైం క్యాప్సూల్ ను ఉంచినట్లు వార్తలు వెలువడ్డాయి. సుమారు 2000 అడుగుల లోతులో దాన్ని భద్రపరిచారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఎవరైనా రామ్ జన్మభూమి గురించి సందేహాలు వ్యక్తం చేసినా, చరిత్రపై వివాదాలు సృష్టించినా ఈ క్యాప్సూల్ ఒక మౌన సాక్షిగా నిజాన్ని బయటపెడుతుందనే నమ్మకం ఉంది. ఇక ఇందులో ఏముంది అనేది మరింత ఆసక్తికరం. సంస్కృతంలో రాసిన పత్రాల రూపంలో రామ జన్మభూమి చరిత్ర, దాని ప్రాముఖ్యత, దశాబ్దాల పాటు సాగిన న్యాయ పోరాటం, చివరకు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వివరాలు ఇందులో ఉన్నాయని సమాచారం. అలాగే ఆలయ నిర్మాణానికి సంబంధించిన వాస్తు ప్రణాళిక, ఉపయోగించిన సాంకేతికత మరియు ఆ మహత్తర కట్టడాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల వివరాలు కూడా ఇందులో భద్రపరిచినట్లు చెబుతున్నారు. మరి ఎందుకు సంస్కృతంలో అంటే, సంస్కృతం వేల సంవత్సరాల పాటు తన అసలు రూపాన్ని కోల్పోని ప్రాచీన భాషగా భావిస్తారు. భవిష్యత్తులో ప్రపంచంలోని ఎక్కడి పరిశోధకులైనా ఈ భాష ద్వారా ఈ సమాచారాన్ని అర్థం చేసుకోగలరనే ఉద్దేశంతో దీనిని ఎంచుకున్నారు. గతంలో అయోధ్య చరిత్రను నిరూపించడానికి ఎన్నో తవ్వకాలు, పరిశోధనలు చేయాల్సి వచ్చింది. కానీ ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదనే ముందు చూపుతో ఈ టైం క్యాప్సూల్ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. కాలం గడిచినా, పైన ఉన్న నిర్మాణాలు మారినా, ప్రకృతి మారినా, భూమి లోపల ఈ క్యాప్సూల్ మాత్రం ఒక నిశ్శబ్ద సాక్షిగా చరిత్రను కాపాడుతోంది. మొత్తానికి రామ మందిరం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అది భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీక. ఈ టైం క్యాప్సూల్ ద్వారా మనం కేవలం ఆలయాన్ని మాత్రమే కాదు, మన చరిత్రను, మన విశ్వాసాన్ని, మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందిస్తున్నాం. ఇది ఒక గుడి కథ కాదు, ఇది భారతదేశం అనే నాగరికత తన గతాన్ని భవిష్యత్తుతో కలిపే మహత్తర ప్రయత్నం. ఇది ఇవాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.